ప్రధానంగా బస్సు యాత్ర చేస్తాను కరీంనగర్లో ఒక విజయబేరి సభను పెట్టి పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరిస్తామని చెప్తా ఉన్నారు. ఈ బస్సు యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మైనస్ అవుతుందా? ఒక్కటి తమ్ముడు, కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు ఎంత పుంజుకుందో మీకు అందరికీ తెలుసు. ఇలా ప్రజలు మా వైపు ఉన్నారు, రాజకీయ నాయకులు వాళ్ళ వైపు ఉండట్టు బీఆర్ఎస్ నాయకులు, కానీ ప్రజలు మా వైపు ఉండి గ్రామీణ ప్రాంతాలలో రైతులే కదా మాకు ఈరోజు ఓట్లేసింది. వాళ్ళ నమ్మకం వాళ్ళకి తెలుసు. కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో కూడా పనిముట్ల విషయంలోనే కానీ ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించిన ఉచిత ఎరువులు ఇవన్నీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కదా, మీకు అధికారం ఇచ్చింది కదా, మీరు ఎందుకు ఇన్ని అప్పులు చేసిండ్రు కదా. సరే, అప్పులు చేసి తెలంగాణలో ఎవరికన్నా దోసిపెట్టినారా? మీరు తెలంగాణ రైతులకు ఏమైనా మేలు చేసినారా? విద్యార్థులకు ఏమైనా మేలు చేసినారా? మహిళలకు ఏమైనా చేసినారా? దివ్యాంగులకు ఏమైనా చేసిరా? యువతకి ఏమైనా చేసినారా? ఏ పిల్లలకి ఏ ఉద్యోగాలు ఇచ్చినావు, ఎవరికి ఏమి ఇచ్చినావని నువ్వు ఒకసారి అది నువ్వు తెలంగాణ ప్రజలకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. నువ్వు అసెంబ్లీకి రాకపోతేవి, ఓడిపోయిన తర్వాత నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజలు శుభాకాంక్షలు చెప్పకపోతే అది నీ సంస్కారం కేసీఆర్. ఇలా తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకురు. ఇప్పుడు తంత ఏడవబడ్డావు, నువ్వు ఏడబడ్డావు, అది నువ్వు చూసుకో వెనుకకి. ఎందుకంటే మాకు సంస్కారం అడ్డొస్తుంది, నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. కానీ నీకు కరెక్ట్గా మేము సమాధానం చెప్పకపోతే మేమేదో చెత్తగానిలాగా అవుతాం. ఇలా రేవంత్ అన్న ఇలా మంత్రులు కాదు నీకు సమాధానం చెప్పేది, మాలాంటి వాళ్ళే నీకు సమాధానం చెప్తారు. నీ స్థాయి నువ్వే దిగదార్చుకున్నావు. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే తెలంగాణలో ఇలా ఉద్యమం కోసం పుట్టిన పార్టీ అంటే బీఆర్ఎస్ చేసి బిచ్చపొల్లలాగా ఆడుకొని తింటారు రాష్ట్రాలు. ఇలా మళ్ళీ టీఆర్ఎస్ కాడికి వస్తుంటున్నావు. అది సరే, అది మీ అంటర్లో విషయం ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల జోలికి వచ్చిన పథకాలను ఎగతాళి చేసినా చీల్చి చెండాల్తాం. కానీ ప్రధానంగా మా పోటీ అంతా బీజేపీతోనే ఉంటుంది రాష్ట్రంలో, కాంగ్రెస్కు మాకు సంబంధం లేదనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రధానంగా బీఆర్ఎస్కు పోటీ ఓన్లీ బీజేపీ అంటూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా బరిలో పోటీలో? సార్ తమ్ముడు, ఇప్పుడు గతంలో కూడా ఏం చెప్పిండు, బీజేపీ పార్టీకి సంబంధమే లేదు, తాడు బొంగలు లేని పార్టీ అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్కు మా మధ్యలోనే ఉంటుంది అన్నాడు. ఇప్పుడు నరం లేని మాటకి ఎన్నైనా మాట్లాడతాడు, ఆయనకే వస్తుంది అది. అసలు మేము ఎవరికి పోటీ కాదని తెలంగాణ ప్రజలు, మేము ఎంపీలు 15 సీట్లు గెలవబోతున్నాము. మాకు బ్రహ్మాండంగా ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా గాంధీ భవన్కి ఇంతమంది వచ్చి ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే ఇలా సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు ఇచ్చిన హక్కు ప్రతి ఒక్క మహిళకి ఇలా అవకాశం కల్పించింది. మీరు కూడా ఒక సాధారణంగా తమ్ముళ్ళకు కూడా ఈరోజు ఉద్యోగాలు ఎన్ని చూస్తున్నారు తమ్ముడు? ఈరోజు కూడా మనం జేఎల్స్ ఇవన్నీ కూడా ఈరోజు ఎల్బీ స్టేడియంలో కూడా పెట్టిండ్రు. ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి 2 నెలల రాగానే? ఎంత అంత తమ్ముడు? ఇప్పుడు 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా ఎన్ని కుటుంబాలకు అదైపోతుంది? మేము ఇలా రేవంత్ రెడ్డి గారి వర్గం, ఇలా మంత్రివర్గం మొత్తం కూడా సైనికులాగా పనిచేస్తూ రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోతున్నారు. ప్రజల కోసం మమ్మల్ని ఆలోచించండి, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, ప్రజలకు కన్ఫ్యూజ్ ఏం లేదు. ప్రజలు మమ్మల్ని నమ్మే ఓటేసారు. వాళ్ళకి తెలుసు గతంలో 70 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడము అదనేది మీకు జీర్ణించుకోలేకపోతున్నారు. 2-3 నెలలకే జీర్ణించుకోలేక పిచ్చుకుక్కలాగా చింపుకుంటారు. బట్టలు చింపుకొని ఇంకా కొండలతో బట్టలు చింపుకొని రోడ్ల మీద తిరుగుతారు వీళ్ళు. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది కూడా. వీళ్ళు ఆవేశం చూస్తుంటారు. అరే ఉండండి అయ్యా, కొన్ని మీకు నేర్చుకోవాలంటే ఇలా చెప్తున్నాడు ఆయన, నాకు ఓడిపోతుందని ముందే తెలుసు అంట. ఇట్లా అంటే ఇక ఓడిపోయినాక మంచి వాళ్ళు మాట్లాడతారు, ఆ మాటలు పిచ్చోళ్ళు అయితేనే అవన్నీ మాట్లాడతారు. ఒక సీఎం ఎప్పుడు నిన్ను ఒక చరిత్రలో నిలిచిపోయినావు తెలంగాణ దాంట్లో, నువ్వు తెలంగాణ ఉద్యమ నాయకుని అని. ఆ పేరు ఎందుకు నువ్వు ఖరాబ్ చేసుకుంటున్నావు? ప్రతిపక్షంలో ఉండు, బాధ తెలుస్తుంది, నొప్పి తెలుస్తుంది నీకు, ప్రజలే అది తెలుస్తుంది. నీకు హెలికాప్టర్లకి వెళ్ళి దిగకపోతుంది, ఇప్పుడు వచ్చి కింద నువ్వు చెమట చేసుకున్నావు, చెమట ఓడుస్తున్నాలని కష్టపడి పని చేసుకున్నది ఏం తెలుస్తుంది నీకు? అది నువ్వు ఏదున్నా బేషరతుగా ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎవరైనా కూడా గౌరవించాల్సిందే. ప్రజల తీర్పుని ఎవ్వడు కూడా కాదనలేడు.